అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, సంఘానికి అందరికి వందనాలు. నేను పోయిన సంవత్సరం అంటే మొన్నదాకా ఈ నెల దాకా నేను చర్చికి బాగా దూరం అయిపోయినా. దూరం అంటే చాలా దూరం, అంటే బాగా దూరం అంటే నేను మొత్తానికి బంద్ అయిపోయినా. చర్చికి పట్టించుకోవడం లేదు, చర్చికి అచ్చుడు లేదు. ఇక కొన్ని నా మనసులో కొన్ని ఇట్లాంటి బాధలు వచ్చిన వల్ల నేను తప్పుకున్న తర్వాత నేను మొన్న ఆదివారం రోజు నేను ఇక్కడ మన వరకు వచ్చిన మా అసలు చర్చికి వెళ్ళాలనే ఆలోచన నాలో నుండి మొత్తం తొలగిపోయింది. పోబుద్ది కావడం లేదు, నాకు రాబుద్ది కావడం లేదు. లాస్ట్ కాలేదు నేను మన వాళ్ళు ఉన్నప్పుడు మా వాళ్ళు ఏడ్చింది, ఇక నువ్వు ఎందుకు ఇట్లా అవుతాను, నేను ఉండలేకపోతాను, నువ్వు ఇట్లా ఉంటాయి కానీ ఏడ్చిన వాళ్ళు ఎందుకు ఏడుతానని నేను మళ్ళీ బలవంతంగానే అక్కడ మన చర్చికి వచ్చిన తర్వాత అక్కడ నా అయ్యగారు అందరూ నన్ను బాగా బాధపడ్డా. నేను చూసే ప్రేమగా నేను తట్టుకోలేకపోయాను. అప్పుడు నేను ప్రార్థన చేసుకున్నా అయ్యగారితో. నేను నన్ను అడిగిండు, నువ్వు ఎందుకు చర్చికి వస్తలేదంటే అయ్యా ఇట్లా నాకే కాకపోతే వెళ్ళాలని అన్న తర్వాత అప్పుడు కూడా అయ్యగారు బాధపడ్డాను, నేను కూడా బాధపడ్డాను. అప్పుడు నేను వచ్చి ఏడ్చుకుంటేనే మళ్ళీ ఆ రోజు నేను ప్రార్థన చేసిన. అసలు నేను ఎందుకు నేను మందిరానికి రాలేకపోతున్నా, అసలు వీళ్ళ వలన నేను మనుషుల వలన ఎందుకు దూరం అయిపోయినా అని నేను అప్పటి నుండి నేను రోజుకు ప్రార్థన చేసుకుంటూ ఏడ్చుకుంటూనే ఉన్నాను. దేవా నేను మళ్ళా నాతో నువ్వు ఇక్కడ మాట్లాడాలని ఈరోజు అని నేను రోజు ప్రార్థన చేసుకుని దేవుడు నాతో మాట్లాడిన. నేను దేవుడికి ఎంత దూరం అయినో నేను ఎంత దూరం వెళ్ళిపోయానో నా స్థితి అంత దిగజారిపోయింది. నాకు లాస్ట్ మూమెంట్లో మొన్న నాకు అర్థమయ్యేదాకా నా మైండ్ అర్థం కాలేదు. నాకు అసలు నేను ఎంత దిగజారిపోయిందంటే నా స్థితి అసలు అది కానే కాదు. నా జీవితంలో నేను ఎన్నడూ అలాంటి బాధలు కానీ అలాంటి వేదన నేను ఎన్నడూ చూడలేదు. నేను పుట్టిందే తర్వాత కానీ అలాంటి బాధలు నేను వెళ్ళిపోయిన తర్వాత నేను ఆ రోజు ఆదివారం రోజు మళ్ళీ ఎప్పుడు నేను ఇక్కడ నిలుచున్నానంటే దేవుడి కృప. అయ్యగారు కూడా నన్ను మస్తు బాగా నేను ఏడ్చినప్పుడు అయ్యగారు నేను కూడా నీ గురించి ఏడుస్తాను, నువ్వు ఎందుకు దూరం అయిపోతున్నావు అని నన్ను అక్కడ ఓదార్చినాడు నా ఆత్మీయ తండ్రి. ఆయన చూసే మాటలకు నేను తట్టుకోలేదు. ఎప్పుడు కానీ ఇప్పుడు అది కాదు, నా కొడుకు ఉన్నప్పుడు నాకు తండ్రి కానీ నా అన్నదమ్ములు కానీ నా అక్కలు కానీ నాకు ఇవ్వదు. నాకు అప్పుడు సాయం కూడా కాదు, నా దగ్గర రూపాయి కూడా అప్పుడు లేకుండా నా కొడుకు ఉన్నప్పుడు అయ్యగారు సురేంద్రన్న నా కొడుకు పుట్టిన కాడికి మొదలు పెడితే ఇంటికి వచ్చేదాకా ప్రతి క్షణం నాతో ఉన్నారు. రాత్రి 3 గంటల రాత్రి కూడా నాతో ఉండే మేము మళ్ళీ నన్ను నీకేం భయం లేదు నేమున్నామని నాకు ధైర్యం ఇచ్చేటప్పుడు అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన చూసే ప్రేమను ఆ మాటలు నేను ఇప్పటి వరకు తట్టుకోను. ఎప్పుడన్నా నేను తప్పు చేసినప్పుడు నన్ను కోపం చేసిన కానీ మళ్ళీ నన్ను ప్రేమగా చేస్తాడు. ఎందుకంటే నిన్ను తిట్టకపోతే నన్ను ఎవరిని నేను కోపం చేయాలని నన్ను అని అంటాడు. అన్నప్పుడు ఆ మాట నన్ను బాగా నా గుండెలు అది బాగా పెయిన్స్ కూడా ఉంటుంది. అవును రైట్, మా నా తల్లి నన్ను అన్నాడు, నాకన్నా తల్లి నన్ను కోపం చేయడా అని అనిపించుకుని నేను అట్లా ఉన్న నా జీవితంలో నాకు ఎవ్వరు కూడా సాయం చేయలేదు ఒకప్పుడు. కానీ దేవుడు ప్రేమను బట్టి అప్పుడు నన్ను సాయం చేసిండు. ఇప్పుడు కూడా నేను స్థితిలో నేను మొన్నటిదాకా మళ్ళా ఫస్ట్ ఉన్న జీవితం ఎలా ఉండేనో నేను అక్కడ దాకా వెళ్ళిపోయినా. మొన్న ఈ సంవత్సరంలో అక్కడ లాస్ట్ చివరి దాకా వెళ్ళిపోయినా. నా కుటుంబంలో చాలా ఇరుకులు ఇబ్బందులు అంటే బాగా చెప్పుకోలేనటువంటి స్థితిలో నేను జారిపోయినా. మళ్ళీ తిరిగి నేను ఆ స్థానంలో నేను ఉండాలి. దేవా నేను ఎలా ఉన్నానో నీ దగ్గర నేను అలా ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు మళ్ళీ దేవుడు నాతో మాట్లాడింది. అలా దేవా నాతో మాట్లాడాలని నేను ప్రతిరోజు నేను ప్రార్థన చేసుకొని ఏడ్చుకుంటాడు కానీ దేవా నాతో మాట్లాడాలి. నేను ఎక్కడ పడిపోయినా అసలు నా స్థితి ఏంటి, ఇది ఎందుకు అవుతుంది నా జీవితంలో అన్నప్పుడు దేవుడు అక్కడ ఇప్పుడు మాట్లాడిండు. నా స్థితిని మళ్ళీ నేను తిరిగి మళ్ళీ కట్టాలని నేను దేవుడి దగ్గర నేను అడుగుతున్నా. నా గురించి మనం కొంచెం ప్రార్థన చేయాలని సంఘం అందరూ మళ్ళీ నా స్థితి నుండి కూడా ఇరుకులు ఇబ్బందులు నాన్న నుండి తొలగిపోయేటట్టు ప్రార్థన చేయమని సంఘాన్ని కోరుకుంటున్నా. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దించింది.
దేవుని సన్నిధికి దూరం అయితే కలిగేటువంటి పరిస్థితి చాలా చక్కగా చెప్పారు.